నమస్తే, వెల్కమ్ టు వీపీఆర్ ఎకనామిక్స్. మనం ఏపీ ఎకానమీ క్లాసులు అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ సెక్టార్ గురించి, అంటే పారిశ్రామిక రంగం గురించి మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. గత వీడియోలో ఈ పారిశ్రామిక రంగం అనేది మనకి 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత వాటాని కలిగి ఉంది, ఎంత వృద్ధి రేట్లు కలిగి ఉంది అనేటువంటి అంశాలని గత వీడియోలో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే, నార్మల్గా మనం మన ప్రభుత్వాన్ని అంటే మన రాష్ట్ర పరంగా మన రాష్ట్రంలో మెగా ప్రాజెక్ట్ వచ్చింది, భారీ ప్రాజెక్టులు వచ్చాయి, అల్ట్రా మెగా ప్రాజెక్టులు వచ్చాయి, ఇలాంటి పదాలు అనేవి మనం వింటూ ఉంటాం. సో వాటిని ఎలా డిక్లేర్ చేస్తారు, ఎలా క్లాసిఫై చేస్తారు అనేటువంటి అంశాలని చూద్దాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించినటువంటి నిర్వచనాన్ని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ పరంగా మనం మెగా ప్రాజెక్ట్ అని ఎలా పిలుస్తామంటే, మెగా ప్రాజెక్ట్ ఏదైనా ఒక పరిశ్రమ కావచ్చు, లేకపోతే ఏదైనా మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయనుకోండి, దాన్ని మెగా ప్రాజెక్ట్ అని మనం పిలవాలంటే, అంటే దాంట్లో పెట్టుబడి అనేది 500 కోట్లు పెట్టుబడి అనేది ఉండాలి. పెట్టుబడి సాధారణంగా మనకి 500 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది ఉండాలి. 500 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది ఉండాలి. దానితో పాటుగా లేదా 2000 మందికి ప్రత్యక్ష ఉపాధి అనేది కల్పించాలి. ప్రత్యక్ష ఉపాధి ప్రత్యక్షంగా ఆ పరిశ్రమలో మనకి ఎంతమందికి అంటే 2000 మందికి ఉపాధి అనేది కల్పించాలి. 2000 మందికి ఉపాధి కల్పించాలి. అలా ఉండేటటువంటి ప్రాజెక్టుల్ని మనం మెగా ప్రాజెక్టులు అని చెప్తాం. అంటే ఏదైనా ఒక పరిశ్రమ అనేది ఆంధ్రప్రదేశ్లో స్థాపిస్తున్న మెగా ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనేటటువంటి అంశాలని మనం చెప్తాం. సో దాన్ని ఎలా డిక్లేర్ చేస్తామంటే, పెట్టుబడి 500 కోట్ల రూపాయల పెట్టుబడి మినిమం పెట్టుబడి ఉండాలి, లేదా మనకి 2000 మందికి ప్రత్యక్ష ఉపాధి అనేది కల్పించాలి. అదేవిధంగా మనం వీటిని కొన్ని రంగాల వారీగా చూసుకున్నట్లయితే, మనకి వస్త్ర పరిశ్రమ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అయితే పెట్టుబడి అనేది 125 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి దానితో పాటుగా 2000 మందికి ఉపాధి కల్పిస్తే, మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీ అనుకోండి, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీలో అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుబడి అనేది 125 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. 125 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. లేదా దానితో పాటుగా మనకి ప్రత్యక్ష అంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, మనకి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది అంటే ప్రత్యక్షంగా ఆ కంపెనీలో మనకి 2000 మందికి ఉపాధి అనేది కల్పించాలి. ప్రత్యక్షంగా 2000 మందికి ఉపాధి కల్పించాలి. అదేవిధంగా 125 కోట్ల మినిమం పెట్టుబడి అనేది, కనిష్ట పెట్టుబడి అంటే 125 కోట్ల రూపాయలతో పెట్టుబడితో స్థాపించాలి. అది ఏ రంగంలో? టెక్స్టైల్ ఇండస్ట్రీలో, వస్త్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఇండస్ట్రీలో మనకి 125 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి, అదేవిధంగా 2000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేటటువంటి దానిని మనం మెగా ప్రాజెక్టుగా చెప్తాం. అలాగే మనం మెగా ప్రాజెక్ట్ అని మనకి ఐటీ పరిశ్రమలో చెప్పాలనుకోండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి దాంట్లో ఐటీ పరిశ్రమలో చెప్పాలంటే మనకి 50 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ ఏమో 50 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. 50 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఏమో డైరెక్ట్ అంటే ప్రత్యక్ష ఉపాధి అనేది, డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేది మనకి 200 మందికి డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ఉండాలి.
ఐటీ పరిశ్రమలో మెగా ప్రాజెక్ట్ అని పిలవాలంటే మనకి 50 కోట్ల రూపాయలు మినిమం, కనిష్ట పెట్టుబడి 50 కోట్ల రూపాయలు ఉండాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ ఏమో 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలి. అలాంటి దాన్ని మనం మెగా ప్రాజెక్ట్గా పిలుస్తాం. అలాగే మనకి బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి పరిశ్రమ అయితే ఇది కూడా మనకి 50 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది పెట్టాలి. అదేవిధంగా మనకి 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలి. అలాంటి వాటిని మనం బయోటెక్నాలజీ కంపెనీల్లో అయితే మనం మెగా ప్రాజెక్టుగా పిలుస్తాం. అదేవిధంగా మనకి మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటాం. మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అంటాం. అలా అనాలంటే ఎంత పెట్టుబడి ఉండాలి అనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అంటే ఇలా మనం పిలవాలంటే అంటే ఏదైనా ఈ వాహనాల తయారీకి సంబంధించినటువంటి ఇంజిన్లు, అదేవిధంగా వాటి బాడీ ఫార్మేషను, అసెంబ్లింగు, ఇటువంటివన్నీ కూడా ఒకే చోట జరిగేటటువంటి ప్రాజెక్ట్ అన్నమాట ఇది. సో అలా మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్ అని మనం ఎలా పిలుస్తామంటే దీంట్లో మినిమం పెట్టుబడి అనేది 1500 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడి అనేది ఉండాలి. అంటే ఒక ప్రాంతంలో 1500 కోట్ల రూపాయల మినిమం కనీస పెట్టుబడితో, అంటే ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి మనం ఈ యంత్రాలు అంటే ఈ వాహనాలకు సంబంధించినటువంటి తయారీ అంతా, వాటికి సంబంధించిన ఇంజిన్లు, వాటికి సంబంధించిన బాడీ ఫార్మేషన్, అసెంబ్లింగు, ఇవన్నీ కూడా ఒకే చోట జరిగే విధంగా మనకి 1500 కోట్ల రూపాయల కనీస పెట్టుబడితో స్థాపించేటటువంటి ప్రాజెక్టుల్ని మనం మెగా ఇంటిగ్రేటెడ్ ఆటోమొబైల్ ప్రాజెక్ట్స్ అని పిలుస్తాం. అయితే మనకి ఇది మెగా ప్రాజెక్టులకు సంబంధించింది. అయితే మనకి 2023 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం నూతన పారిశ్రామిక విధానం ద్వారా మనకి తయారీ రంగంలో మనం భారీ ప్రాజెక్టులని, మెగా ప్రాజెక్టులని, అల్ట్రా మెగా ప్రాజెక్టులని పిలవడం అనేది జరుగుతుంది. సో వాటిని ఏ విధంగా క్లాసిఫై చేస్తారనేది కానీ మనం చూసుకున్నట్టుగైతే మనకి తయారీ రంగం మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, తయారీ రంగంలో కానీ మనం చూసుకున్నట్టుగైతే ఈ తయారీ రంగంలో మనం భారీ ప్రాజెక్టులు అనేవి ఎలా డిక్లేర్ చేస్తారని చూస్తే భారీ ప్రాజెక్ట్ ఈ భారీ ప్రాజెక్టులు ఎలా డిక్లేర్ చేస్తారంటే మనకి ఆ ప్రాజెక్టు అంటే ఆ పరిశ్రమ కావచ్చు, అక్కడ జరిగేటటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఈ తయారీ పరిశ్రమలో మనకి మినిమం పెట్టుబడి అనేది 50 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేయాలి. 50 కోట్ల రూపాయల కనీస పెట్టుబడితో స్టార్ట్ చేసి దీన్ని 1000 కోట్ల రూపాయలకి పెంచుకోవాలి. ఈ పెట్టుబడిని 1000 కోట్ల రూపాయలకి పెంచుకోవాలి. ఎంత సమయంలో పెంచుకోవాలి? 3 ఇయర్స్లో పెంచుకోవాలి. 3 ఇయర్స్లో అంటే 3 సంవత్సరాల కాలంలో మనం అంటే స్టార్టింగ్ ఏమో 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టుకొని దానికి 1000 కోట్ల రూపాయల పెట్టుబడిని మనం సమకూర్చుకోవాలి. ఎన్ని సంవత్సరాల్లో? 3 సంవత్సరాల కాలంలో 1000 కోట్ల రూపాయల పెట్టుబడిని సమకూర్చుకునేటటువంటి పరిశ్రమని మనం భారీ ప్రాజెక్టుగా చెప్తాం. అలా మనకి ఇందులో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, తయారీ రంగంలో ఏ విధానం ద్వారా 2023లో తీసుకొచ్చినటువంటి నూతన పారిశ్రామిక తీర్మానం ద్వారా, విధానం ద్వారా ఈ నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ది రెండోదిగానే మనం చూసుకున్నట్టుగైతే మెగా ప్రాజెక్ట్. ఈ మెగా ప్రాజెక్ట్ అని మనం ఎలా చెప్తామంటే దేంట్లో
తయారీ రంగంలో. తయారీ రంగంలో మెగా ప్రాజెక్ట్ అని ఎలా చెప్తామంటే, దీంట్లో మనం మినిమం అనేది, దీనికి మినిమం పెట్టుబడి అనేది మనకి ఎంత ఉండాలంటే 1000 కోట్ల రూపాయలు మినిమం పెట్టుబడితో స్టార్ట్ చేయాలి. 1000 కోట్ల రూపాయలతో మినిమం పెట్టుబడితో స్టార్ట్ చేసి దీనిని 3000 కోట్ల రూపాయలకి పెంచుకోవాలి. పెట్టుబడిని 3000 కోట్ల రూపాయలకి పెంచుకోవాలి. ఎన్ని సంవత్సరాల కాలంలో? 4 సంవత్సరాల కాలంలో. 4 సంవత్సరాల కాలంలో మనం 1000 కోట్ల పెట్టుబడితో మొదటిగా స్టార్ట్ చేసి 4 సంవత్సరాల కాలంలో మనం 3000 కోట్లకి పెంచుకోవాలి. దానితో పాటుగా మనకి కనీసం 1000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అనేది కల్పించాలి. దానితో పాటుగా కనీసం 1000 మందికి మించి ఉపాధి అనేది కల్పించాలి. ప్రత్యక్ష ఉపాధి అనేది కల్పించాలి. ఈ ప్రత్యక్ష ఉపాధి అంటే ఏంది, పరోక్ష ఉపాధి అంటే ఏంది చెప్తా, లాస్ట్లో చెప్తాను. అయితే మెగా ప్రాజెక్ట్ అని మనం ఎలా చెప్తామంటే 1000 కోట్ల రూపాయలతో మినిమం పెట్టుబడితో స్టార్ట్ చేసి 4 సంవత్సరాల కాలంలో దీన్ని 3000 కోట్ల రూపాయల పెట్టుబడికి పెంచుకోవాలి. అలా చేసేటటువంటి ప్రాజెక్ట్ని మనం మెగా ప్రాజెక్ట్ అంటాం. ఏ రంగంలో? తయారీ రంగంలో. అదేవిధంగా దీంతో పాటుగా 1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అనేది కల్పించాలి. నెక్స్ట్ది అల్ట్రా మెగా ప్రాజెక్ట్. అల్ట్రా మెగా ప్రాజెక్ట్. ఈ అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అని మనం ఎలా అంటామంటే, దీనిలో మినిమం అంటే 3000 కోట్ల రూపాయలకి మించి పెట్టుబడి అనేది ఉండాలి. 3000 కోట్ల రూపాయలకి మించి పెట్టుబడి అనేది ఉండాలి. అంటే కనిష్టంగా మనం 3000 కోట్ల రూపాయలకి మించి పెట్టుబడితో, లేదా 3000 కోట్ల రూపాయలు లేదా 3000 కోట్ల రూపాయలు దాటి పెట్టుబడితో ప్రారంభించాలి. అదేవిధంగా దీంట్లో 3000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలి. 3000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలి. ఇది ఎన్ని సంవత్సరాల కాలంలో జరగాలి? 5 years కాలంలో. 5 years కాలంలో ఇలా జరిగితే దీనిని అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అని అంటాము. చూడండి, 2023 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ ప్రకారం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో, తయారీ రంగంలో మనం భారీ ప్రాజెక్ట్ అని దేన్ని అంటామంటే 50 కోట్ల రూపాయలతో మినిమం, కనిష్టంగా 50 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసి 1000 కోట్ల రూపాయల పెట్టుబడికి పెంచుకోవాలి. ఎన్ని సంవత్సరాల కాలంలో? 3 సంవత్సరాల కాలంలో పెంచుకోవాలి. అలా చేసేటటువంటి ప్రాజెక్ట్ని భారీ ప్రాజెక్ట్ అంటాం. అదేవిధంగా మెగా ప్రాజెక్ట్ అని ఎప్పుడు అంటామంటే 1000 కోట్ల రూపాయలతో మినిమం పెట్టుబడితో స్టార్ట్ చేసి 3000 కోట్ల రూపాయలకు పెంచుకోవాలి. ఎన్ని ఇయర్స్లో అంటే 4 yearsలో, 4 సంవత్సరాల కాలంలో పెంచుకోవాలి. అదేవిధంగా అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అని ఎప్పుడు అంటామంటే 3000 కోట్ల రూపాయలతో స్టార్ట్ చేసి ఇంకా మిగతా అంటే ఎక్స్ట్రా పెట్టుబడిని సమకూర్చుకునే ప్రాజెక్టు. అదేవిధంగా 3000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలి. ఇదంతా ఎన్ని సంవత్సరాల కాలంలో జరగాలి? 5 years కాలంలో జరిగితే దానిని అల్ట్రా మెగా ప్రాజెక్ట్ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెగా ప్రాజెక్టులు, అదేవిధంగా అంటే వివిధ రంగాల్లో వాటిని ఏ విధంగా పిలుస్తాం అని మనం తెలుసుకోవడం అనేది జరిగింది. అయితే నెక్స్ట్ది మనం ఎంఎస్ఎంఈల గురించి చూద్దాం. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి మనం చూద్దాం. మనకి ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత బాగా సిటికిపోయినటువంటి ఇండస్ట్రీస్గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. మనకి ఎంఎస్ఎంఈలు, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. అయితే వీటికి సంబంధించిన నిర్వచనం అనేది మనకి లాస్ట్ 2006లో వీటికి నిర్వచనం అనేది ఇవ్వడం అనేది జరిగింది. దాన్ని సవరించి మనకి 2020 జూన్ 1న మనకి ఈ ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ అనేది వీటికి సంబంధించి ఒక నిర్వచనాన్ని ఇస్తూ సర్క్యులర్ జారీ చేయడం అనేది జరిగింది. ఈ ఎంఎస్ఎంఈ యొక్క కొత్త నిర్వచనం అనేది మనకి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2020 జూలై 1 నుండి ఈ కొత్త నిర్వచనం అనేది అమల్లోకి రావడం అనేది జరిగింది. అంటే మైక్రో ఇండస్ట్రీస్ అని ఎలా చెప్తాం, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అని ఎలా చెప్తాం, మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఎలా చెప్తాం అనేది మనకి ఈ నిర్వచనం ఇవ్వడం అనేది జరిగింది.
సో ఈ నిర్వచనం మనకు సవరించింది 2020 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. సో మొదటిది మైక్రో ఎంటర్ప్రైజెస్. మైక్రో ఎంటర్ప్రైజెస్ సూక్ష్మ ఎంటర్ప్రైజెస్. ఈ సూక్ష్మ ఎంటర్ప్రైజెస్ని అంటే ఈ క్లాసిఫికేషన్ అనేది ఎలా చేశారంటే ఆ సంస్థల్లో పెట్టేటటువంటి పెట్టుబడి ఆధారంగా, అదేవిధంగా వార్షిక టర్నోవర్ అంటే వార్షిక అమ్మకాల ఆధారంగా వీటిని నిర్వచించడం అని గుర్తుపెట్టుకోండి. అంటే వాటిలో పెట్టేటటువంటి ఆ పరిశ్రమలో యంత్రాలు ఉపయోగించిన యంత్రాలపైన మిగతా వాటిపైన పెట్టేటటువంటి పెట్టుబడి ఆధారంగా, అదేవిధంగా ఆ సంస్థ సంవత్సరంలో జరిపేటటువంటి వార్షిక టర్నోవర్ అంటే అమ్మకాల బట్టి మనకి ఈ నిర్వచనాన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో మనకి మైక్రో ఎంటర్ప్రైజెస్ని ఎలా నిర్వచించారంటే వీటిలో మనకి కనీస పెట్టుబడి ఈ కనీస పెట్టుబడి అనేది మనకి 1 కోటి రూపాయలు అనేది ఉండాలి. కనీస పెట్టుబడి 1 కోటి రూపాయలు ఉండి గరిష్టంగా ఇది అమ్మకాలు వార్షిక అమ్మకాలు అంటే ఆ సంస్థ తయారు చేసినటువంటి వస్తు సేవల యొక్క వార్షిక అమ్మకాలు అనేవి మనకి గరిష్టంగా 5 కోట్ల రూపాయలు అనేది ఉండాలి. అంటే వార్షిక టర్నోవర్ ఏమో 5 కోట్ల రూపాయలు ఉండి కంపెనీ యొక్క పెట్టుబడి ఏమో మినిమం 1 కోటి రూపాయలు పెట్టుబడి అనేది ఉండాలి. అలా ఉండేటటువంటి దానిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటాం. అంటే మనకి సూక్ష్మ ఎంటర్ప్రైజెస్గా చెప్తాం. నెక్స్ట్ది స్మాల్ ఎంటర్ప్రైజెస్. ఈ స్మాల్ ఎంటర్ప్రైజెస్ దీన్ని ఎలా నిర్వచించారంటే ప్రతిదాన్ని కూడా మైక్రో, స్మాల్, మీడియం మూడాటిని కూడా వాటిల్లో పెట్టేటటువంటి పెట్టుబడి ఆధారంగా, అదేవిధంగా వార్షిక టర్నోవర్ ఆధారంగా అంటే వార్షికంగా అమ్మేటటువంటి అమ్మకాల ఆధారంగా మనకి నిర్వచించడం అనేది జరిగింది. సో మనకి దీంట్లో కనీస పెట్టుబడి అనేది ఎంతగా ఉండాలంటే మనకి 10 కోట్ల నుండి 10 కోట్ల పెట్టుబడి అనేది ఉండాలి. కనీసం 10 కోట్ల పెట్టుబడి అనేది ఉండాలి. అదేవిధంగా వార్షిక అమ్మకాలు అనేవి మనకి 50 కోట్ల రూపాయల అమ్మకాలు అనేవి గరిష్టంగా 50 కోట్ల రూపాయల అమ్మకాలు అనేవి ఉండాలి. వార్షిక టర్నోవర్ ఏమో 50 కోట్ల రూపాయలు ఉండాలి. కనిష్ట పెట్టుబడి ఏమో 10 కోట్ల రూపాయలు గరిష్ట పెట్టుబడి గరిష్టంగా 10 కోట్ల రూపాయలు పెట్టుబడి ఉండాలి. అదేవిధంగా వార్షికంగా అమ్మకాలేమో 50 కోట్ల రూపాయలు ఉండేటటువంటి వాటిని మనం స్మాల్ ఎంటర్ప్రైజెస్ అంటాం. అంటే చిన్న తరహా ఎంటర్ప్రైజెస్ అంటాం. నెక్స్ట్ది మీడియం ఎంటర్ప్రైజెస్, మధ్య తరహా మీడియం ఎంటర్ప్రైజెస్. ఈ మీడియం ఎంటర్ప్రైజెస్ను కూడా మనం గరిష్ట పెట్టుబడి ఏమో 50 కోట్ల రూపాయలు. గరిష్ట పెట్టుబడి, ఇది కనిష్ట పెట్టుబడి కాదు, గరిష్ట పెట్టుబడి. గరిష్ట పెట్టుబడి ఏమో 50 కోట్ల రూపాయలు అనేది ఉండాలి. అదేవిధంగా వార్షిక టర్నోవర్ ఏమో వార్షిక అమ్మకాలేమో మనకి 250 కోట్ల రూపాయలు ఉండాలి. ఇలా ఉంటే దానిని మీడియం ఎంటర్ప్రైజెస్ అంటాము. ఇది మనకి మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ యొక్క నిర్వచనాలు. అంటే మనం మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఎక్కువగా వింటూ ఉంటాం. సో మైక్రో ఎంటర్ప్రైజెస్ని దాన్ని ఎలా పిలుస్తాం అంటే వాటి యొక్క గరిష్ట పెట్టుబడి, ఒక సంస్థలో గరిష్ట పెట్టుబడి అనేది 1 కోటి రూపాయలు ఉండాలి. అదేవిధంగా వార్షిక అమ్మకాలు, వార్షిక యాన్యువల్ టర్నోవర్ అనేది 5 కోట్ల రూపాయలు ఉంటే దానిని మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటాం. అదేవిధంగా స్మాల్ ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ ఎంటర్ప్రైజెస్ అంటాం. వీటిని గరిష్ట పెట్టుబడి ఏమో 10 కోట్ల రూపాయలు ఉండాలి. వార్షిక అమ్మకాలేమో 50 కోట్ల రూపాయలు అనేవి ఉండాలి. అలాగే మీడియం ఎంటర్ప్రైజెస్ అయితే గరిష్ట పెట్టుబడి ఏమో 50 కోట్ల రూపాయలు ఉండాలి. అదేవిధంగా వార్షిక అమ్మకాలేమో 250 కోట్ల రూపాయలు అనేది ఉండాలి. అలా ఉంటే వాటిని మనం మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. వీటి యొక్క నిర్వచనం అనేది మనకి రీసెంట్గా వచ్చింది. 2020 జూలై 1న వీటికి సంబంధించిన నిర్వచనాలు ఇవ్వడం అనేది జరిగింది.
ఇది మనకి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి నిర్వచనాలు. అంటే మెగా ప్రాజెక్టులని ఏం పిలుస్తాం, భారీ ప్రాజెక్టులని ఏం పిలుస్తాం, అల్ట్రా మెగా ప్రాజెక్టులని వేటిని పిలుస్తాం, అదేవిధంగా మైక్రో ఎంటర్ప్రైజెస్ అని ఎలా పిలుస్తాం, మీడియం ఎంటర్ప్రైజెస్ అని ఎలా పిలుస్తాం, స్మాల్ ఎంటర్ప్రైజెస్ అనేది ఎలా పిలుస్తాం అనేటువంటి అంశాలని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నటువంటి అంశం. నెక్స్ట్ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సెంట్రల్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి అనేటువంటి అంశాలని మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది మనం ఈ వీడియోలో చెప్పుకున్నటువంటి అంశం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.